హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారు విచారణ కోసమని ఒక సిట్ని ఏర్పాటు చేస్తా అని చెప్పారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది, ఆయనకి షాక్ ఇచ్చింది. సిట్ని వద్దు, మేమే విచారిస్తామని చెప్పింది అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి ఏంటి తిరుపతి లడ్డు విషయంలో మరి ఇప్పుడు ఎవరు విచారణ చేస్తారు? సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయింది, మీరేం చెప్తారు సార్? ఎస్, తాజాగా కొన్ని లడ్డుకు సంబంధించి కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానమైనది ఎంక్వైరీకి సంబంధించి. ముందు నుంచి కూడా చంద్రబాబు మీద ఉన్న విమర్శ ఏంటంటే, ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది, అవినీతి జరిగింది అంటున్నావు, నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చెప్తున్నావు. దాని మీద విచారణ చేసి దాని దోషులు ఎవరో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? చంద్రబాబుది. కానీ అది ఆయన చేయలేదు. చేయకపోగా విపరీతంగా రకరకాల పుకార్లు పుట్టించడం, తమ ఛానళ్ళు మీడియా ద్వారా రకరకాల కన్ఫ్యూజ్ చేయడం, మొత్తం ప్రపంచంలోని 140 కోట్ల హిందువుల మనోభావాలతో చంద్రబాబు ఆడుకోవడం అనేది క్లియర్గా కనిపించింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఏం చేశాడంటే 2 రకాల పరిణామాలు జరిగాయి చంద్రబాబు వైపు నుంచి. ఒకటేమో శ్యామలరావు దగ్గర ఒకటి చెప్పించారు, ఈవో దగ్గర, అసలు కల్తీ నెయ్యే వాడలేదు, కాబట్టి మీరేమీ ఇబ్బంది పడకండి అని. ఎందుకంటే ప్రెజర్ విపరీతంగా చంద్రబాబు మీదకి వచ్చింది. ఇది ఎందుకంటే తమ ప్రభుత్వం హయాంలోనే నెయ్యిలో ఇది ఉందని చెప్పారు. పైగా మొదట్లో శ్యామలరావు ఏం చెప్పాడు? ఓన్లీ వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ప్రెస్ మీట్లో చెప్పాడు. చంద్రబాబు చెప్పిన తర్వాత మళ్ళీ అదే శ్యామలరావు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పాడు. దాని తర్వాత ఈ ఏఆర్ ఫుడ్స్ విషయానికి వస్తే, ఏఆర్ ఫుడ్స్ జాయిన్ అయిందే అది మేలో, అంటే ఒక బెటర్గా ఇది ఎన్నికైందే మేలో. అది జూన్ జూలై 2 నెలలు మాత్రమే సప్లై చేసింది. 2 నెలల్లో 10 ట్యాంకర్లు ఎన్నో వస్తే 4 ట్యాంకర్లని తిప్పి పంపామంటున్నారు. సో అందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉందా లేకపోతే యానిమల్ ఫ్యాట్ ఉందా అని పక్కన పెడితే, అది ఎవరి అధీనంలో ఉంది? ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో ఉంది. సో జగన్ ప్రభుత్వంలో కల్తీ జరిగిందనే దానికి ఏ రకమైన ఆధారం కనిపించట్లేదు. సో దానివల్ల కూడా విమర్శ వచ్చాయి. అట్లాగే నిన్న కూడా లోకేష్ ట్వీట్ చేస్తూ కల్తీ జరగలేదని చెప్పాడు. సో ఒక పక్కేమో అంటే కల్తీ నెయ్యి వాడలేదని చెప్పాడు. ఒక పక్కేమో కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్తాడు, లోకేష్ చెప్తాడు. మరోవైపు చంద్రబాబు ఏమో కల్తీ నెయ్యి వాడేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలతో జగన్ ఆడుకుంటున్నాడని అతను అంటాడు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఏమో కల్తీ జరిగిపోయింది, కల్తీ లడ్డులు ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామ టెంపుల్కి కూడా 3 లక్షలు వెళ్ళిపోయినాయి అని పవన్ కళ్యాణ్ చెప్తాడు. అంటే ఇక్కడ క్లియర్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒక గేమ్ ఆడుతుందనేది అందరికీ తెలిసిపోతుంది. ఇంకా సింపుల్ లాజిక్ చెప్పాలంటే, నిజంగా చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో కల్తీ నెయ్యి, ఫ్యాట్ కలిసిన కల్తీ నెయ్యి, యానిమల్ ఫ్యాట్ కలిసిన కల్తీ నెయ్యితో లడ్డులు తయారు చేశారని నిజంగా చంద్రబాబు నమ్మితే, చంద్రబాబు ఏం చేయాలి? మోడీ ప్రభుత్వంలో కూడా తనే కదా ఉన్నాడు. సో మోడీని డిమాండ్ చేయాలి కదా, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని. చేశాడా? జగన్ మోడీకి లెటర్ రాసినాక ఇప్పుడు సిట్ అంటున్నాడు. సో జగన్ కానీ కలుపుంటే జగన్ మోడీకి లెటర్ రాసేవాడా? సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేసేవాడా? మీరే దీని మీద ఎంక్వైరీ చేయండి అని. నిజంగా తప్పు చేస్తుంటే వాళ్ళు భయపడాలా? చంద్రబాబు ధైర్యంగా సుప్రీంకోర్టుకి చంద్రబాబు లెటర్ రాయాలి, చంద్రబాబు మోడీకి లెటర్ రాసి సిబిఐకి ఆహ్వానించాలి. అది చేయకుండా చంద్రబాబు తన కింద పనిచేసే ఒక ఐజీతో సిట్టేస్తానంటే నా అర్థమైపోతుంది ఎవడిక్కడ దొంగ, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేది. ఎవరికైనా, చిన్న పిల్లోడికైనా కామన్ సెన్స్ ఉపయోగిస్తే అర్థమవుతుంది. భయంకర కరుడుగట్టిన తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడాలి తప్ప మామూలు ప్రజలకి అందరికీ అర్థమైపోయింది. చంద్రబాబు ఒక తేనె తుట్టని కదిపేశాడు. ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి రకరకాల డ్రామాలు వీళ్ళు మొదలుపెట్టారు. రకరకాల ఇంకా తీసుకురావడం, నెయ్యికి 320కి ఎలా ఇస్తారు? మామూలుగానే పాలే 75 రూపాయలు అమ్ముతుంది కదా, సో దాన్ని నెయ్యి చేయడానికి ఇంకో 400 అవుతుంది. సో 1 లీటర్ నెయ్యికి ఇన్ని లీటర్లు అవుతుంది. ఇలాగా గుడి లెక్కలు, పిచ్చి లెక్కలు వేసి చెప్తున్నారు. అంటే వినేవాడు అదేదో అంటారు కదా సామెత, వినేవాడు గొర్రె అయితే ఏమన్నా చెప్తాడని. అలా ఛానళ్ళలోనే వాడి అజ్ఞానాన్ని లీటర్లుగా కుమ్మరిస్తున్నారు ఒక్కొక్క ఛానల్ అధినేతలే ఆ స్థాయిలో. అంటే ఇప్పుడు పాలల్లో ఇప్పుడు మరి అట్లా అనుకుంటే మన ఎవరు కొట్టిన నెట్లో హెరిటేజ్ నెయ్యి లీటర్ ఎంత,
259 ఉంది ఈరోజు నేను చూస్తే. మరి ఎట్లా ఇచ్చారు 259కి? వీళ్ళు చెప్పేది దాని ప్రకారం చంద్రబాబు 2014 నుంచి 19 వరకు 273కి చంద్రబాబు తీసుకున్నాడు గోవింద డైరీ నుంచి. మరి 273కి వాళ్ళు ఎలా సప్లై చేశారు? ఇంకా తక్కువ కదా 320 కంటే. సో ఇది క్లియర్గా ఏంటంటే ఆ పాలుని మొత్తం వాళ్ళు వాడేయరు. మన ఇంట్లో వాళ్ళు కూడా నీది నాకు పాలు పెరిగేసుకుంటారు, కాఫీ పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. సో ఆ పాలు మళ్ళీ వాడు 70 రూపాయలకి అమ్ముకుంటాడు. 75 రూపాయలకి పాలు కొని మళ్ళీ అది ఫ్యాట్ తీసేసిన పాలు అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా మంచిగా మార్కెటింగ్ చేసుకొని అమ్ముకుంటారు. అందుకనే తక్కువకి ఇవ్వగలుగుతారు. సో దాన్ని ఇంకా రకరకాల మిల్క్ ప్రోడక్ట్స్ చేయొచ్చు. ఆ మిల్క్ ఏం వేస్ట్ కాదు. సో ఇది అంటే అది కూడా ఎవడు ఆలోచించడలే, మనం ఏం చెప్తా తింటారు అన్న ఒక అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడే మాటలు తప్ప ఇంకొకటి ఏం కాదు. సో క్లియర్గా ఏంటంటే చంద్రబాబు తన 3 నెలల 100 రోజుల పరిపాలనలో జరిగిన తప్పులు, జరగాల్సిన స్కీములు ఆగిపోవడం, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇది లేపాడా, లేదా జగన్ లైఫ్ని కంప్లీట్గా నాశనం చేసేద్దాము, హిందువులంతా జగన్ మీద ప్రయోగిద్దాం అనుకున్నాడా, ఏదో కానీ మొత్తానికి అది అనౌన్స్ చేశారు. అది బూమరాంగ్ అయింది తన మీదకి. దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకి చాలామంది వెళ్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి లేటెస్ట్కి వెళ్ళాడు. అతను కూడా నువ్వుడయ్యా నీ కింద ఉండే సిట్టు ఏం తెలుస్తుంది, నీకు అనుకూలంగా తెలుస్తుంది, నువ్వేం చెప్పావు అదే తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గర పనిచేసేవాడిని నేను ఎంక్వైరీ చేయమంటే ఏం చెప్తాడు, నేనేం చెప్తే అదే కదా చెప్తాడు. అది కూడా లేదనుకున్నాడా కామన్ సెన్స్ ఎవరికి అనేది అర్థం కాదు. సో అందుకని జగన్ ఏం చెప్తున్నాడు, సాక్షాత్తు మోడీకి లెటర్ రాశాడు. ఇంకొక లీగల్ పాయింట్ కూడా, లీగల్ కాదు అది లాజికల్ పాయింట్ కూడా జగన్ తీశాడు. నా ప్రభుత్వ హయాంలో ఏర్పడిన టీటీడీ బోర్డు ఈ తప్పు చేసుంటే ఆ టీటీడీ బోర్డులో మీరు రికమెండ్ చేసుకొని నా దగ్గర ప్రెజర్ చేయించి బీజేపీ వాళ్ళని కూడా పెట్టించారు కదా దాంట్లో. మరి వాళ్ళు కూడా నేరం చేసినట్టు కదా. టీటీడీ బోర్డులో బీజేపీ రికమెండెడ్ క్యాండిడేట్లు బోల్డ్ మంది ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఓని యాగీ చేశారు, బీజేపీ వాళ్ళందరిని పెట్టేస్తున్నాడు జగన్, మామూలుగా ఎంతమందిని పెడుతున్నారని. మరి అదే బీజేపీ హిందూ పవిత్రుల కోసం పోరాడుతున్నానని ఛాంపియన్ అని చెప్పుకునే బీజేపీ మరి ఎందుకు మాట్లాడలేదు? కల్తీ జరుగుతుంటే వాళ్ళు ఇప్పుడు నేరస్తులు కదా. ఇదే పాయింట్ జగన్ తీశాడు బయటికి. సో మీరే విచారించండి అన్నాడు. అట్లాగే వైవి సుబ్బారెడ్డి గతంలో టీటీడీ చైర్మన్ కూడా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, మీరే విచారించండి అని. సో వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు ధైర్యంగా సుప్రీంకోర్టుని సిబిఐని అడుగుతున్నారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి అవి అడగకుండా తన దగ్గర పనిచేసే ఒక ఐజీతో సిట్టేసేసి డ్రామాలు ఆడదామని ఇంకా ట్రై చేస్తున్నాడు. మరి ఇప్పుడు మోడీకి కూడా ఇది చుట్టుకుంటుంది. ఎందుకంటే మోడీ మనుషులు ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో టీటీడీలో ఉన్నారు. మరి వాళ్ళని శిక్షిస్తాడా మోడీ? సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు సిబిఐకి ఏమైనా ఆదేశిస్తుందా, లేకపోతే సుప్రీంకోర్టు ఒక జడ్జి ప్లస్ కొంతమంది నిపుణులు, ఎందుకంటే జడ్జికి ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అని తెలియకపోవచ్చు కాబట్టి దీంట్లో ఉన్న దేశంలో అత్యున్నత నిపుణులతో కమిటీ ఏమన్నా ఏర్పాటు చేసి దీన్ని, ఎందుకంటే ఇది కేవలం జగన్ ప్రభుత్వంలో జరిగిందా లేదనేది పక్కన పెడితే ఒక పర్మనెంట్ సొల్యూషన్, నెక్స్ట్ ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. ఇప్పటివరకు ఏముంది తిరుపతిలో, ఎవరు మామూలుగా బిడ్డింగ్ అనే ప్రక్రియ ఉంటుంది ఆన్లైన్లో, ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ఉంటుంది టీటీడీలో, దాంట్లో ఎవరికి బిడ్డింగ్ ఎక్కువ వస్తే దాన్ని చేయాలి. ఇప్పుడే తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, నందినిది జగన్ క్యాన్సిల్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. చేసింది నందినిని జగన్ కాదు, 2015లో చంద్రబాబు దానికి ఇవ్వకుండా గోవింద డైరీకి ఇచ్చాడు. మహారాష్ట్రకు సంబంధించిన గోవింద డైరీకి ఇచ్చాడు చంద్రబాబు. అది కూడా ఆయన ఏం తప్పు చేయలేదు, బిడ్డింగ్ ప్రకారం ఎవరు తక్కువ వస్తే వాళ్ళకి ఇచ్చారు. సో గోవింద డైరీ L1గా ఉన్నది దానికి ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ నందినిది ఎందుకు చేయలేదు అని మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు. సో అసలు జగన్ ప్రభుత్వంలో నందిని బిడ్డింగ్లోనే పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదంటే చంద్రబాబు మీద కోపంతో మమ్మల్ని అప్పుడు మేము L1గా ఉంటే కూడా దాన్ని మార్చేసి గోవింద డైరీకి ఇచ్చాడు చంద్రబాబు, అందుకని మేము బిడ్డింగ్లో పాల్గొనమని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు సంబంధించిన నందిని నెయ్యి బిడ్డింగ్లోనే పాల్గొనలేదు. కాబట్టి బిడ్డింగ్లోనే పాల్గొనని నందినికి ఎందుకు ఇవ్వలేదని ఎలా మాట్లాడతారు? సో ఇవన్నీ ఏంటంటే దాని ఏమన్నా నిర్లజ్జగా, ఏమాత్రం లజ్జ
ఒక ఎవరైనా ఏమని అనుకుంటారు, ఏమీ లేకుండా అబద్ధాలని ఇలా ప్రచారం చేసి నమ్మేవాడు నమ్ముతాడు అని చేయడం తప్ప ఇందులో అసలు నెయ్యే వాడలేదన్నప్పుడు, కల్తీ నెయ్యే వాడలేదన్నప్పుడు అసలు ఇంకా క్వశ్చన్ ఏమొస్తుంది? సో ప్రతిసారి కూడా రిటర్న్ పంపించడం అనేది కామన్. ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పినాను, తిరుపతిలో గోడౌన్ ఉంటుంది, తిరుమలకి ఆ గోడౌన్ నుంచి నెయ్యి వస్తుంది. తిరుమలకి గోడౌన్కి, తిరుపతి గోడౌన్కి ఈ నెయ్యి సప్లై చేసే ఎవరైతే ఉంటారో, ఇది ఏఆర్ డైరీ ఒకటి కూడా కాదు, ఒకటి అన్నట్టుగా కూడా మాట్లాడుతుంది. మొత్తం 5 డైరీస్ దీనికి సప్లై చేస్తే అందులో ఏఆర్ డైరీ మేలో జరిగింది, జూన్ జూలైలో సప్లై చేసింది. అందులో కొన్ని ట్యాంకర్స్ని వెనక్కి పంపించారు. ఎలా వెనక్కి పంపించారు? దానికి మెకానిజం ఏదంటే, తిరుమలకి సంబంధించి కూడా ఒక మెకానిజం ఉంది టీటీడీకి. ఈ ఫుడ్ని పరీక్షించే మెకానిజం వాళ్ళకి కూడా ఉంది, దాంట్లో నిపుణులు ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో దశాబ్దాలుగా వస్తుంది. సో అందులో 3 రకాల శాంపుల్స్ తీసుకుంటారు. ఒకటి మాయిశ్చరు, ఒకటి ఫారిన్ వెజిటబుల్ ఎలిమెంటు, ఫారిన్ యానిమల్ ఎలిమెంటు ఉన్నాయో చూస్తారు. ఒకవేళ ఏమన్నా ఉంటే గోడౌన్ నుంచే బయటికి పంపించేస్తారు వాళ్ళని. అంతేగాని అసలు తిరుమలకే రావు. తిరుమలకే రాని నెయ్యి లడ్డూలో వాడినట్టు, లడ్డూని కలుషితమైనప్పుడు చంద్రబాబు చెబుతున్నాడు. అట్లాగే ఎవరు సప్లై చేయాలన్నా వాళ్ళకి నేషనల్ అక్రెడిటేషన్కి సంబంధించిన, ల్యాబ్కి సంబంధించిన సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. సో ఇది ఉండి కూడా జరిగాయంటే దాని మీద ఇప్పుడు సమగ్ర విచారణ జరపాలి. చంద్రబాబు ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో 15 సార్లు దాన్ని పంపించారు. అట్లాగే జగన్ ప్రభుత్వం ఉన్న దాంట్లో 18 సార్లు పంపించారు. మామూలుగా ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నా ఒక్కొక్కసారి మిస్టేక్స్ రకరకాల రూపాల్లో జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇలాగా ఇదేంటంటే, ఒక అబద్ధం చెప్పి దాన్ని కప్పుపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చంద్రబాబు చేస్తున్నారని క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఎంటర్ అయితే మాత్రం సిట్ని అయితే సుప్రీంకోర్టు అలో చేయదు. ఎందుకంటే సిట్ అనేది చంద్రబాబే ఆరోపించి, చంద్రబాబే నిర్ణయించేసి చంద్రబాబు శిక్షలు వేసేస్తాడా? దీనికి వేరే వ్యవస్థలు లేవా? ఆరోపించింది అతని దగ్గర పనిచేసేవాడి దగ్గర మళ్ళీ సిట్టేస్తాడు. రేపు పొద్దున అతనే సిట్ తేలుస్తాడు. దాంట్లో ఏముంది? గతంలో జగన్ కూడా ఇదే కదా చేశాడు. జగన్ ఆరోపించాడు, జగన్ సిఐడిని వేశాడు, జగన్ సిఐడి తేల్చింది. అంత మాత్రం కోర్టులు, ఇతర వ్యవస్థలు లేవా? సో కాబట్టి ఏంటంటే, ఎల్లకాలం అన్ని వ్యవస్థలని నేనే మేనేజ్ చేయగలను అనుకుంటే చంద్రబాబు అది తప్పు. సో అది ఇప్పటికైనా వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఏమో ఇంకొక డ్రామా ఆడుతున్నాడు. తను ఈరోజు కూడా ఏదో మెట్ల క్లీనింగ్ ఆ కార్యక్రమం, వాళ్ళ ఎమ్మెల్యే ఏమో దళితుల మీద దాడులు చేస్తాడు, ఇతనేమో మెట్ల కార్యక్రమం చేసి, అతను కూడా దళితుల మీద దాడి చేసి పంతం నానాజీ కూడా చంద్రబాబు లాగా అదేం దీక్ష, అది ప్రాయశ్చిత్త దీక్ష అంట. అంటే నేను నీ మీద దాడి చేసి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే అవుట్. ఇంకా వ్యవస్థలు ఏం అవసరం లేదు, పోలీస్ స్టేషన్లు ఏం అవసరం లేదు. మరి అందరూ ఇప్పుడు జానికి కూడా అదే చెప్పు ఉండొచ్చుగా, వీళ్ళు జానీ మాస్టర్కి ప్రాయశ్చిత్త దీక్ష చేయమని. సో ఇంత దారుణంగా తయారైంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇంత దారుణంగా వీళ్ళు పట్టపగలే